నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు అందించిన సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్. పులిచెర్ల పోస్టాఫీసులో అధికారుల నిర్లక్ష్యం, హంద్రీనివా కాలువలో బయటపడ్డ ఆధార్ కార్డులు. తపాలా సిబ్బంది నిర్లక్ష్యం, హంద్రీనివా కాలువలో బయటపడ్డ ఆధార్ కార్డులు. ప్రియురాల్ని హతమార్చి ముక్కలు చేసే ఫ్రిడ్జ్ లో దాచిన నేవీ టెక్నీషియన్. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి తిరుమల శ్రీవారిని నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాముల వారి గుడిని అడ్డం పెట్టుకుని తెరపై పాల్పడ్డారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలతో టీడ్కో ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. టీడ్కో గృహాల తాళాలను లబ్ధిదారులకు అందజేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. పార్టీ అధినేత చంద్రబాబు కృషి వల్లే ఈ స్థాయిలో ఉన్నామంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ విందులో పాల్గొన్నారు. ఉండవల్లిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన భర్త పార్టీలో పనిచేస్తూ ఆయన మరణం తర్వాత 1987 నుంచి తాను పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానని అన్నారు. చంద్రబాబు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలను ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో తపాలా సిబ్బంది బండారం బయటపడింది. రెడ్డివారిపల్లి పోస్టాఫీసు బ్రాంచ్ కు చెందిన సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రజలకు అందాల్సిన ముఖ్యమైన ఉత్తరాలు, ఆధార్ కార్డులను పంపిణీ చేయకుండా హంద్రీనివా కాలువ వద్ద పారేసిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. రెడ్డివారిపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువ వద్ద భారీగా ఆధార్ కార్డులు, ఉత్తరాల కట్టలు పడి ఉండటానికి గమనించిన స్థానికులకు షాక్ కు గురయ్యారు. పోస్ట్ మ్యాన్ బాధ్యత రహితంగా వీటిని అక్కడ పడేసినట్టు గుర్తించిన స్థానికులు వెంటనే ఆ కట్టలను సేకరించి తిరిగి పోస్టాఫీస్ కు చేర్చారు. అయితే ప్రభుత్వ కార్యాలయం నుండి వచ్చే కీలక పత్రాలు, బ్యాంకు నోటీసులు, ఆధార్ కార్డులు సకాలంలో అందకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇలా బాధ్యతలు లేకుండా కాలువ కట్టన వేయడం ఏంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన తపాలా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విధిలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కోల్చార మండలంలో తపాలా శాఖ సిబ్బంది బండారం బయటపడింది. రెడ్డివారిపల్లి పోస్టాఫీస్ బ్రాంచ్ కు చెందిన సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రజలకు అందాల్సిన ముఖ్యమైన ఉత్తరాలు, ఆధార్ కార్డు పంపిణీ చేయకుండా హంద్రీనివా కాలువ వద్ద పారేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెడ్డివారిపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువ వద్ద భారీగా ఆధార్ కార్డులు, ఉత్తరాలు కట్టలు పడి ఉండటానికి గమనించిన స్థానికులు షాక్ కు గురయ్యారు. పోస్ట్ మ్యాన్ బాధ్యత రహితంగా వీటిని అక్కడ పడేసినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే ఆ కట్టలను సేకరించి తిరిగి పోస్టాఫీస్ కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయం నుండి వచ్చే కీలక పత్రాలు, బ్యాంకు నోటీసులు, ఆధార్ కార్డులు సకాలంలో అందకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, ఇలా బాధ్యత లేకుండా కాలువ కట్టిన పడేయడం ఏంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు ఫిర్యాదులు చేయడంతో రంగంలోకి దిగిన తపాలా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నగరంలోని ఎల్బీ నగర్ లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
క్షణకావేశంలో పిడుగురాళ్లని హతమార్చిన ఓ నేవీ టెక్నీషియన్ ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిన వైనం స్థానికంగా విశాఖపట్నంలో కలకలం రేపింది. విశాఖపట్నం నౌకా దళంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి మౌనిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీంద్ర భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో రాత్రి సమయంలో అతను మౌనికను తన ప్లాట్ కు పిలిపించుకునేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నంలో భాగంగా మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో భద్రపరిచాడు. ఈ సంఘటన జరిగి తర్వాత భయాందోళనకు గురైన నిందితుడు రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి తిరుమల శ్రీవారిని నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ నేత కొడాలి నాని నాగపూర్ సౌత్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కొడాలి నాని మోహన్ మాతే కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తనపై అటాక్ చేసిన వారు ఎంతటి వారినైనా వదిలేది లేదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలానికి చెందిన రామాలయం నిర్లక్ష్యం గురైందని, కనీస పరిరక్షణ కూడా లేకుండా ఉందని ఒక ప్రధాన పత్రికలో వార్తలు వచ్చాయని అన్నారు. వాటిపై స్పందించి దేవాలయం పట్ల జరుగుతున్న అన్యాయం చేసి స్పందించిన తాను స్థానిక నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ ఎలాంటి వివాదాలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే కొందరు పని కట్టుకుని వార్తలు రాస్తూ తనపై ఆరోపణలు చేయడమే కాకుండా తన మీద హత్యాయత్నానికి పాల్పడ్డారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బయట నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి తనపై అటాక్ చేశారన్నారు. పునర్నిర్మాణం ముందుగా దీన్ని నా దృష్టికి తీసుకువచ్చింది మరి ఇక్కడ లబ్బా కనపడతలేదు. సాక్షి వారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు రఘుకుల తిలక రారా నిన్ను చేతులెత్తి మొక్కుకునేదమురా అనే పాట పాడుకోవటమే తప్ప ఆచరణలో లేదు. ఒక శతాబ్ద కాలం నాటి రామాలయం, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రామాలయం మరి శిథిలావస్థలో ఉంటే కనీసం తుడిచే నాదుడు కూడా లేడు. మీరు పాటలు పాడుకుని తిరిగే బ్యాచ్ తప్ప తుడిచేవాడు కూడా లేడు. మరి ఎక్కడెక్కడో మరి కాలువలు బాగు చేయాలి అని చెప్పి గృహాలు కూడా నిర్మూలించే ప్రజాప్రతినిధులు, కాళ్ళలో అడ్డుగా ఉందని ఒక దేవాలయాన్ని కూడా మరి అక్కడ నుంచి మార్చివేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అని ప్రజల తరపున శ్రీమతి భారతిరెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్న సాక్షి పత్రికలో ప్రస్ఫుటంగా రాయటం జరిగింది. అది చూసి నేను ఇమీడియట్గా స్పందించి సాక్షాత్తు సాక్షివాడే ఇంతలాగా రాముల వారికి జరిగిన అపరాధాన్ని మరి అంతగా పరితపిస్తూ ఉంటే మరి నిజమైన రామభక్తుల్ని, పేరులోనే రాముడి పేరు, రఘురాముడి పేరు మరి మా తాతగారు మరి కనిపెట్టారు, ఆ పేరు పెట్టారు. ఆకివీడికి ఆనుకొని ఉన్న అభీవరంలో మా తాతగారు, మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అది లింకో పెద్దగా సాక్షి పేపర్ చదవను నేను. ఆ రోజు సాక్షి పేపర్ చదవటం మరి రాముల వారికి జరిగిన అన్యాయం గురించి
నేను వెంటనే ఆకివీడులో ఉమాగారు అంటే పురుషుడే, ఉమాగారికి ఫోన్ చేసి అదేదో క్లీన్ చేయండి అని చెప్పి అడిగితే, ఆ క్లీనింగ్కి వెళ్తే పర్వాలేదమ్మా, మీరు ఎవరో తోడటానికి వీల్లేదమ్మా, మేము ఊరుకోం అని చెప్పి అక్కడ వారు అడ్డగించారని చెప్పి నాకు చెప్తే నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. తక్షణమే తెలిసిన వెంటనే వెళ్ళా. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి, ఇక్కడ ఎవరో హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్లే అని చెప్పి వారు చెప్పటం, అది కూడా వీడియోలో రావటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడి ఆ రోజే మరి అక్కడ ఉన్న ఒక బాలుడు, అలాగే మన భారతీయ జనతా పార్టీకి కాదు విశ్వ హిందూ పరిషత్తుకు చెందిన మాణిక్యాలరావు గారు, వారి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిలో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. ఒక చిన్న పసిపాప కూడా, అమ్మాయి చెయ్యి కూడా తిప్పేశారు, ఒక 7 సంవత్సరాల బాలిక. ఆ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి రివర్స్లో ఒక కంప్లైంట్ వాళ్ళు కూడా పెట్టి మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పి అబద్ధాలు ఆడి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, వారికి ఇది పరిపాటి. ఎప్పుడైనా రెండు వర్గాలు కొట్టుకోకల్లా, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కొట్టి వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అవసరం అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళే గిరేసుకుని మమ్మల్ని కొట్టేశారని చెప్పి, మీరు వెంటనే మాకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీ మీద SC/ST కేసు పెడతామని చెప్పి డాక్టర్లను బెదిరించి అలా దొంగ సర్టిఫికేట్లు తీసుకుని, సో వీళ్ళు పెట్టిన కేసు వాళ్ళు పెట్టిన కేసు ఆ పోలీసు రిజిస్టర్ చేయటం, తర్వాత ఏదో సర్లే ఎందుకు లేరా బాబు ఈ గొడవ అని చెప్పి వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు లేదని కాంప్రమైజ్ అవ్వటం. సో కొట్టడం వీళ్ళకి, కొట్టించుకోవటం వాళ్ళకి ఒక అలవాటుగా, అదొక ప్రహసనంగా మారిపోయింది. అదే మోడల్ ఫాలో అవుదామని అనుకున్నారు తర్వాత కూడా. సో ఆ తర్వాత ఉగాదికి వెళ్ళటం జరిగింది. ఉగాది రోజు జస్ట్ ఆ రోజు పెద్దగా గొడవలు జరగకుండా అక్కడికి వెళ్ళి వెంటనే రావడం జరిగింది. అప్పుడే చెప్పాను, శ్రీరామనవమికి ఇక్కడికి వస్తాను, ఎందుకంటే మాణిక్యాలరావు గారు రెగ్యులర్గా ప్రతి శ్రీరామనవమికి పానకం అలాగే వడపప్పు అక్కడ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులే సుమారు ఒక 40 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా వారి కుటుంబ సభ్యులే పే చేస్తున్నారు. రామాలయం అనే పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్వాయిస్ రేజ్ చేస్తుంది, వాళ్ళే పే చేస్తున్నారు. ఆయన కూడా ఈ శ్రీరామనవమికి కూడా మనం అక్కడ పానకం వడపప్పు చెయ్యాలి అని చెప్పి చెప్పారు. తప్పకుండా మనం అది చేయాలి మాణిక్యాలరావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న 27వ తారీఖు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు హడావుడంతా ఎక్కడెక్కడ వాళ్ళో చుట్టుపక్కల చాలా గ్రామాలు రిలయబుల్గా తెలిసింది. ఏం సానుభూతి పరుగు, ఇక్కడ ఏమీ మొహాటం లేకుండా చెప్తున్నా, నీలి కోటు వీరుడు అవడో వాడే నీలి కోటు వీరుడు తాలూకా మనుషులు ఓపెన్గా క్లియర్గా మహాసేన్ రాజేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్వీట్లు పెట్టింది నీలకోటు డూప్ ఒకడు ఉన్నాడు, ఆ పేరుతో సహా మహాసేన్ రాజేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వస్తున్నాయి, తెర వెనుకున్న గ్రంథ సాంగుల పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వారు ఎక్కడెక్కడి నుంచో జనాలు
అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొన్ని పేర్లు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. ఆ నరేషు, ఆ చిన్న యేసోబా ఏదో చెప్పారు, చిన్న యేసోబు. ఈ బ్యాచ్ కాకుండా ఆ బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఆ మేజర్ క్రిమినల్స్ ఉన్నారు. రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్ అంటే సాయిబు అనుకున్నారు. అతను కన్వర్ట్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్నాడు. అదొక మాఫియా. అతని భార్య, అతని కూతురు, వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వేరే ఇష్యూల్లో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈజ్ ఆన్ ద రన్. దొరుకుతాడు. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రేపొద్దుటికైనా సరే దొరుకుతాడు. పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊళ్ళ నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అట్రాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థిక భరోసా అందుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణంలో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. చిత్తూరు అర్బన్ లో 35 మందికి 30,55,840 చెక్కులు అందజేశామన్నారు. అలాగే చిత్తూరు రూరల్ మండలంలోనే 8 మందికి 8,11,044, అలాగే గుడిపాల మండలంలో 3,95,954, ఇతర మండలాలకు చెందిన ముగ్గురికి 1,58,226 రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడ్కో ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పేదలకు మళ్ళీ విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాయుడుపేటలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించి ముక్కర అంబిక అనే లబ్ధిదారులకు సొంతింటి వేడుకలు పాల్గొన్నారు. మరియు గౌరవ మంత్రులు మన శాసనసభ్యులు వారి ద్వారా అందిస్తారు. మీ అందరి కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించండి. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని పూనేపల్లి వద్ద 184 కోట్లతో నిర్మించిన టీడ్కో గృహాలను చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. టీడ్కో ఇల్లు సముదాయంలో లబ్ధిదారుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 184 కోట్ల రూపాయలతో ఇల్లు నిర్మించామన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు నాణ్యమైన ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు టీడ్కో ఇల్లు ఇచ్చారని అన్నారు. ఈరోజు ఇక్కడికి చేసిన నాయకులకి, ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి, ఇక్కడ లబ్ధిదారికి మాత్రం నుంచి నమస్కారం. ఈ ప్రాజెక్ట్ ఆ రోజు స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది కృషి చేశారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు, మినిస్టర్ గారు ఉండొచ్చు, పార్క్ పొలిటికల్ లీడర్షిప్ ఉండొచ్చు, చాలా శ్రమ చేశారు. ఈరోజు సాధితమైంది. సో నేను అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ కి ఒక్కటే చెప్పాను, ఈ కాలనీలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, కరెంట్ ఈ 3 మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏ సమస్య రాకూడదు. సో కొత్త మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. కనీసం 6 మంది నుంచి 8 మంది ఇక్కడ అలర్ట్ చేస్తాము. చేసేసి ప్రతిరోజు మీ కాలనీ శుభ్రంగా ఉండాలి, అదే బేసిక్లీ ఆ ఒక ఆబ్జెక్టివ్ మనం చేస్తాము. కానీ దీంట్లో సగం బాధ్యత మీది కూడా. 50% బాధ్యత మీది ఉంటుంది, 50% బాధ్యత మనకి ఉంటుంది. మన యంగ్ డైనమిక్ మన ప్రీతమ ఎమ్మెల్యే గారు గురిజాల జగన్మోహన్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఇల్లు గృహప్రవేశం చేసుకున్నారో వారందరికీ నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు నా తరఫున. ఈరోజు ఈ స్టేజ్ పైన ఉన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, అలాగే జనసేన అండ్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే వారి సిబ్బంది ఎప్పుడైతే ఈ టిట్కో హౌసింగ్ ఓపెనింగ్ పెట్టామో మేమందరూ కలిపి కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు ఒకటే నిర్ణయించుకున్నాం. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాగైతే సిటీస్ లో ఉంటుందో ఆ విధంగా ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని చెప్పి టిట్కో ఎండీ గారికి కూడా టిట్కో ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే గమనించాలి, ఇక్కడ కొద్ది లైట్లు లేదు, ఖచ్చితంగా దీనికి కాంపౌండ్ లేదు కాబట్టి ఎక్కడైతే లైట్లు లేకుండా కనిపించిందో వాటన్నిటికీ కూడా అడిషనల్ గా కొన్ని లైట్లు వేయండి కమిషనర్ గారు. ఏమి ఇబ్బంది లేదు, పవర్ అన్ని ఇచ్చినాం. వీటితో పాటు ఒక ప్రొవిజన్ స్టోర్, ప్రొవిజన్ కి సంబంధించి, ఎందుకంటే వారికి ఇక్కడ ఎక్కడ ప్రొవిజన్ అందుబాటులో ఉండదు కాబట్టి ఒక చిన్న మెడికల్ షాపు ఈజీగా ఉంటుంది. బయటికి ఆవు అంటే పోయి రావడానికి ఈ ఆటో స్టాండ్ కానీ ఇది టౌన్ లో యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి వాటికి కూడా సంబంధించిన స్థలం ఏదన్నా ఉంటే నేను చెప్తాను, వారికి కేటాయించండి. ఇమీడియట్ గా ప్రొవిజన్ స్టోర్, ఒక మెడికల్ షాప్ కూడా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి 2014 నుండి 19 అధికారంలో ఉన్నప్పుడు ఈ టిట్కో హౌసింగ్ పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలన్న కళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండేది. మామూలుగా అయితే ఇల్లు కట్టి స్థలాలు ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు అని ఇచ్చాడు. పోవడానికి రోడ్ లేదు, ఉండడానికి కరెంట్ లేదు, ఏ సౌకర్యాలు లేదు. నేను అధికారంలోకి వచ్చాక నాకు ఎక్కడో ఒక 2-3 వేల మంది అడుగుంటారు, సార్ మాకు ప్లాట్లు ఇచ్చారు కానీ ఉండడానికి అక్కడ కరెంట్ లేదు, న్యాయమైన రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు అని. అంటే విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని ఒక నాయకుడికి తేడా ఏదంటే ఈ పూనేపల్లిలోని ఈ టిట్కో ఇల్లు చూశారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజను, అలాగే ఇచ్చే దానిపైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈ ఒక ఇల్లే కారణం. ఇంకా కూడా ఈ రోజు ఓపెనింగ్ కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు బ్లాక్ తిరగలేకపోతున్నాయి. ఖచ్చితంగా మీరందరూ ఇళ్లలోకి వచ్చి ఉండండి. మేము నెలకు ఒక్కసారి మన కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి పొద్దున్న నుండి సాయంకాలం దాకా మీతోనే గడుపుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు సుమారు ఇక్కడ 184 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అక్షరాల 184 కోట్లు. డెవలప్మెంట్ ప్రజలు ఎంతో కాలం నిరీక్షణతో వేలు చూశారు. రిజిస్ట్రేషన్ లో ఇష్యూస్ కానీ అన్ని కూడా అధిగమించి ఇక్కడ ప్రజలందరూ కూడా సుమారు 2532 మంది లబ్ధిదారులకు ఈ రోజు ఫీజు హ్యాండ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా 10,000 మంది నివాసం ఉండేటువంటి స్థలంగా ఈ 40 ఎకరాల స్థలం రూపొందించుకుంది. ఈ అవకాశం నుంచి ఇందులో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్క మున్సిపల్ యంత్రాంగం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 14 మీ అందరికీ కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే క్రమంలో వివక్షత చూపుతున్నారంటూ ఆరోపిస్తూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూ శాఖ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గొల్లపూడి ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు బిల్లు విడుదల చేసే విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. వరుస క్రమంలో బిల్లులు విడుదల చేయకుండా పెద్ద కాంట్రాక్టర్లకు ఒక రకంగా, చిన్న కాంట్రాక్టర్లకు ఒక రకంగా బిల్లులు విడుదల చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 19 నాటికి 1,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా 77 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమ అయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన బిల్లును వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కాశ్మీర్ అందాలు ఎలా ఉంటాయో అక్కడ ప్రజలు కూడా అలానే అందంగా ఉంటారని ప్రభుత్వ వీపీఎంఎల్ఏ డాక్టర్ థామస్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం విజయం కాలేజ్ నిర్వహించిన కాశ్మీర్ ఎక్స్చేంజ్ ప్రొడ్యూషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ మన రాష్ట్రంలో 40 డిగ్రీల ఎండలు కూడా తట్టుకొని మన సాంప్రదాయాలు తగ్గట్టుగా ఉండటం చాలా అభినందనం కాశ్మీర్ యూత్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయం కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. He's a very visionary leader and job creation. Anything you take it IT, you take like a pharmaceuticals, you take health, you take anything. He will be the leader. He is the number one. He is a role model for like an entire state. So such a visionary leader is there for Andhra Pradesh. You don't have to worry. Definitely Andhra Pradesh also one of the toppest state will be there in 2047. We are aiming for that vision 2047. So he already said when we are combined together in Telangana and Andhra Pradesh, when we are combined, he said vision 2020. Everybody was laughing. That time he built a like a high-tech city, and then like a there. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజల కోసం అలుపెరగని పరిపాలన అందించారని పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీశ్వరరాజు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పొంగనూరు పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజల కోసం సేవ చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రిగా దొరకడం అదృష్టమని, ఇటువంటి నాయకుడు ఇంకా సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు పరిపాలించే దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం బాబు, జగన్నాథన్, చంద్రశేఖర్ రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రికార్డులను చెరిపేసి హైయెస్ట్ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ఒక్క సిక్ లీవ్ కూడా తీసుకోకుండా ఎక్కువ పని దినాలు కలిగినటువంటి పనిచేసినటువంటి ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కారు. ఇటువంటి ప్రధానమంత్రి చరిత్రలో ఎప్పుడూ ఉండిపోతారు. ప్రజలకు ఎప్పుడూ 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎప్పుడే కానీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజల సేవకై ప్రజల కోసమని తప్పిస్తున్నటువంటి ప్రధానమంత్రి మనకు ఉండడం చాలా గొప్ప విషయం. భారత్ మాతా కే, భారత్ మాతా కే. సమస్త భారతీయులు కళలో కంటున్నటువంటి దేశం ఏదైనా అంటే ఈ దేశము పూర్వము సమస్త ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి దేశం ఇది. ఈ దేశాన్ని మళ్ళా ఆ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలని చెప్పి ఎందరో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో నరేంద్ర మోడీ గారు సఫలీకృతమై కోట్లాది రూపాయలు విలువ చేసే పంచాయతీ ఆస్తుల అన్యక్రాంతమై ఆక్రమణలకు గురవుతున్న అధికారులు, నాయకులు పట్టించుకునే నాదుడే కరువయ్యారని కాణిపాక మాజీ సర్పంచ్ గోపీనాథ్ ఆరోపించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర ప్రసాద్ కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు మండల అధికారులు మొదలు జిల్లా కలెక్టర్ వరకు జిల్లా కోర్టు నుండి హైకోర్టు వరకు పలు దాఫలుగా ఆర్జీలు సమర్పించడం జరిగిందని, కోర్టులో దావలు వేసి ఆస్తులకు సంబంధించి సర్వే చేసి భూములను కాపాడామని ఆదేశాలు తీసుకొచ్చి పంచాయతీ అధికారులకు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదన్నారు. ఆలీ అధికారులు పంచాయతీ అధికారులపై స్థాయి అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేయడం వల్ల పంచాయతీకి సంబంధించిన 18 ఎకరాల భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంచాయతీ ఆస్తులు కాపాడాలన్నారు. ఎందువల్లంటే ఈ లాస్ట్ చెప్తాను ఉండవు, నువ్వు ఏదో చేసుకుంటా ఉండవు అని అనుకుంటారు. ఈ రోజు వచ్చి హైకోర్టులో ఆర్డర్లో
హైకోర్టు ఆర్డర్లు 3 ఆర్డర్లు తెస్తే కాణిప గ్రామ పంచాయతీకి ఎందుకు సర్వే చేయరు, ఎందుకు యాక్షన్ తీసుకోరు? గుడిగాడికి వచ్చి సాల్వ్ వేస్తాడు, అటెండ్ చేస్తారు, ప్రసాదం ఇస్తారు అనేసింది డిపార్ట్మెంట్ కొల్లుడు అయిపోయి కాణిప గ్రామ పంచాయతీని అన్యాయం చేస్తున్నాడు. కానీ కాణిప గ్రామ పంచాయతీ కాపాడమని పవన్ కళ్యాణ్ దగ్గర నేను అర్జించినాను. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నాకు ఎండార్స్మెంట్ వచ్చి ఉండదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఎండార్స్మెంట్ వచ్చి ఉండదు, కాణిప పంచాయతీని కాపాడతామని. ఇది వెన్నీ ఎత్తుకొచ్చి ఈరోజు కలెక్టర్ దగ్గర ఇచ్చి, కలెక్టర్ దగ్గర ఇద్దామని ఉంటే కలెక్టర్ గారు లేదు, డిఆర్ఓ ఉన్నారు. గతంలో ఎత్తుకొచ్చి ఇచ్చినప్పుడు కలెక్టర్ వచ్చి ఇది లా ఉంది, హైకోర్టు ఆర్డర్లో డిఆర్ఓకు బాగా అనుభవం ఉంది, డిఆర్ఓ చూస్తాడు ఆడి అన్నాడు. డిఆర్ఓ దగ్గర ఇప్పుడు ఇచ్చినారు, మళ్ళీ దాన్ని అప్పుడు చూసినారు, పంపించినారు, ఏం జరగలా. ఇప్పుడు కూడా డిఆర్ఓ దగ్గర ఇచ్చినాను, కలెక్టర్ గారు లేదు. నేను ఇది ఈరోజు వచ్చి హైకోర్టు ఆర్డర్లను అమలు పట్టాలా, కలెక్టర్ ఆర్డర్లను అమలు పట్టాలా, రాష్ట్ర గవర్నమెంట్ ఆర్డర్లను అమలు పట్టాలా అనేసిందే హైకోర్టులో కేసు ఫైల్ చేసినారు సార్. కేసు నెంబర్ కూడా ఉంది. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు ఆత్మీయ విందు అందించిన సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్. పులిచెర్ల పోస్టాఫీసులో అధికారుల నిర్లక్ష్యం, హంద్రినివా కాలువలో బయటపడ్డ ఆధార్ కార్డులు. తపాలా సిబ్బంది నిర్లక్ష్యం, హంద్రినివా కాలువలో బయటపడ్డ ఆధార్ కార్డులు. ప్రియురాల్ని హతమార్చి ముక్కలు చేసే ఫ్రిడ్జ్ లో దాచిన నేవీ టెక్నీషియన్. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి తిరుమల శ్రీవారిని నాగపూర్ సౌత్ బీజేపీ ఎమ్మెల్యే మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాముల వారి గుడిని అడ్డం పెట్టుకుని తనపై పాల్పడ్డారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షలతో టీడ్కో ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. టీడ్కో గృహాల తాళాలను లబ్ధిదారులకు అందజేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.